తెలుగులో ఇప్పటివరకు సెన్సేషన్ సినిమా శివ, దానికి తెలుగులో సీక్వెల్ ఎందుకు ట్రై చేయలేదు? ఇష్టం లేదా లేదా ఎలా? దాని శివ ఐ థింక్ ఈజ్ అవుట్డేటెడ్ సబ్జెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక కాలేజ్ స్టూడెంట్స్ ఆ టైంలో ఉన్న ఒక రెజొనెన్స్ తోటి ఒక అప్పుడున్న అంటే ఈ రౌడీలు ఇలాంటి వాళ్ళు కాలేజ్ కొత్త గూండాలు తిరగటం కానీ ఇలాంటివన్నీ అటు ఆస్పెక్ట్స్లో ఐ ఫీల్ ఇట్స్ ఏ సీక్వెల్ అంటే దాని కంటిన్యూషన్ ఉండాలని కాదుగా, అక్కడ నుంచి ఎలాగైనా టర్న్ తీసుకోవచ్చుగా. ఇంకోటి నాకంటే ఇప్పుడు నేను శివ తీసిన డైరెక్టర్ని కాదు ఇప్పుడు, ఎందుకంటే నా మైండ్ దాంట్లో వర్క్ అలాంటి స్పీర్లో ఇప్పుడు వర్క్ చేయట్లేదు. ఓకే. సో నేను ఈ మధ్యన 25th ఇయర్ కోసం నాగార్జున నేను ఏదో ఒక డాక్యుమెంటరీ చేద్దాం అనుకుని నేను మళ్ళీ చూశాను సినిమా. ఇది 25 years అయ్యి చూశాను సినిమాని. నాకు అసలు ఏమాత్రం నచ్చలేదు సినిమా, ఎందుకంటే ఐఎమ్ ఏ చేంజ్ పర్సన్. మేబీ ఫర్ ద వర్స్, బెటర్ అని అంట్లా, ఇట్ కుడ్ బి ఫర్ ద వర్స్, ఇట్ కుడ్ బి డిఫరెంట్ అని నా ఒపీనియన్. ఇప్పుడు బాంబే మాఫియా ఇలాంటి మైండ్స్ స్టడీ చేసిన తర్వాత ఎవడో సైకిల్ చైన్ తెంపి కొట్టడం అనేది నాకు చాలా చిన్నపిల్లల సినిమాలో ఉంది. అది ఇప్పుడు చూస్తే బట్ ఆఫ్ కోర్స్ ఆ టైం పీరియడ్ వేరు, నేను వేరు, ఆ టైంలో నేను ఆలోచన ఎక్స్పోజర్ వేరు. కానీ సత్య సినిమా చూస్తే ఇప్పటికీ కొత్తగానే ఉంది నాకు. ఈ మధ్యన చూశాను మళ్ళీ, అంటే నియర్లీ 12 years 18 years తర్వాత. శివ నాకు చాలా ఓల్డ్ ఫ్యాషన్ ఉంది, ఎందుకంటే సత్య బికాజ్ మీకు క్యారెక్టర్స్ రిలేషన్షిప్ బేస్ కాబట్టి దానికి ఏజ్ ఉండదు. శివ ఏమో వెరీ స్ట్రక్చరలీ డిజైన్ ఫిల్మ్, అది ఎఫెక్ట్ కోసం డిజైన్ చేసిన సినిమా అది యాక్చువల్గా. కటింగ్ పాయింట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, చేజ్ ఇలాంటివన్నీ. ఇట్ ఈస్ నాట్ ఎ రియలిస్టిక్ ఫిల్మ్, జస్ట్ అట్మాస్ఫియర్ వలన మీకు ఒక రియలిస్టిక్ ఫీలింగ్ ఉంటుంది దాంట్లో. మీరు మామూలుగా సినిమాని ఒక క్యాల్కులేషన్ పెట్టుకొని తీస్తారా, లేకపోతే మీకు నచ్చిన థాట్ నచ్చిన థాటే తీస్తాను. క్యాల్కులేషన్ బిజినెస్ లెక్కలు ఏమి ఉండవు. మీరు శివ టైంలో ఎడిటర్ శంకర్ గారు, మీకు అప్పుడు గుర్తున్నారైనా? శంకర్ ఎడిటర్, ఆయన అప్పుడు మీరు బాగా ఇష్టపడి పెట్టుకున్న ఎడిటర్ అనుకుంటా బహుశా. అప్పుడు మీకు బాగా ఇది వర్క్ చేశారు. ఆయన సడన్గా ఆల్ ఆఫ్ సడన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు అప్పుడు పేమెంట్ ఇంతకుముందు టాపికే, సేమ్ టెక్నీషియన్లకి పేమెంట్ అన్న టాపికే, ఎందుకు మొత్తానికి మధ్యలోనే వదిలేశారు శివ? టు స్టార్ట్ విత్ నేను ఎప్పుడూ ఎవరిని ఇష్టపడి పెట్టుకోలేదు. గౌతమ్ రాజ్ గారు దగ్గర అసిస్టెంట్ శంకర్. అవును. గౌతమ్ రాజ్ గారి దగ్గర అసిస్టెంట్ సత్యబాబు. ఓకే. గౌతమ్ రాజ్ గారిని వద్దు, సత్యబాబుని అసిస్టెంట్ పెట్టుకుంటా అని చెప్పాను శివాకి. ఎందుకు, నాకు పుట్టి నా సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయాలి. గౌతమ్ రాజ్ గారు 20 సినిమాలు చేస్తూ ఉంటారు ఎనీ టైంలో. ఓకే. అందుకే అంత పెద్ద ఎడిటర్ని కాదని చెప్పి అతని అసిస్టెంట్కి నా ఫస్ట్ పిక్చర్ నేను తనకు బ్రేక్ ఇచ్చాను. ఓకే. సత్యబాబు అసిస్టెంట్ శంకర్. ఎప్పుడైతే సత్యబాబు శివ తర్వాత నేను ఏదో పెద్ద అయిపోయినా సత్యబాబు శంకర్కి ఇచ్చాను బ్రేక్. ఓకే. తర్వాత శంకర్ అసిస్టెంట్ భానుకి ఇచ్చాను. ఓకే. అదే నేను ఫాలో అవుతాను ఎప్పుడు. కెమెరామ్యాన్ అవ్వచ్చు, మీన్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే ఎడిటర్స్ అవ్వచ్చు, నేను ఎవరిని అసలు వాళ్ళ కాంట్రిబ్యూషన్ నాకు అవసరం లేదు అసలు, ఎందుకంటే అది నా క్లారిటీ. అది ఓకే. ఎక్కడైనా మీరు చూడండి వాళ్ళ అసిస్టెంట్లు మెయిన్ వాళ్ళు అవుతూ ఉంటారు నా మొత్తం సినిమాలో. అలాగే గోపాల్ రెడ్డి అసిస్టెంట్ రసూల్ అసిస్టెంట్ ఇంకెవడు విజయ్. ఓకే. అలా వస్తూ ఉంటున్నాడు. అప్పట్లో శంకర్ అసలు గుర్తు లేదు, అంటే నాతో పనిచేసాడు అఫ్ కోర్స్ అయినో, కానీ శంకర్ ఎప్పటి నుంచి నాతో చేయడం ఎందుకు చేయలేదు అనేది నాకు అసలు ఐడియా లేదు. బయటకు వెళ్ళినందుకు మీరు బాధపడ్డారు? అదే ఓకే. నేను ఎవ్వరు బయటికి వెళ్ళినా నేను బాధపడటం జరగదు. ఓకే. నాకు బయటికి వెళ్ళిన కూడా మీరు చెప్పారు నాకు తెలియదు అసలు శంకర్. ఓకే. ఇందాక మీకు చెప్పాను కదా, రసూలు నేను గాయంలో బ్రేక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమా తన నాగార్జున సినిమా ఏదో ఉంది అంటే అనగనగా ఒక రోజుకి స్టిల్ ఫోటోగ్రాఫ్ అని నేను కెమెరామెన్ చేశాను. అలాంటి మెంటాలిటీ ఉన్నప్పుడు ఎవడెళ్తే ఎక్కడికి వెళ్తే ఏంటి అసలు? ఓకే. మీరు బిగినింగ్ ఒక సామాన్య కుటుంబంలో వచ్చిన ఆర్జీవి గారు ఈరోజు ఒక పెద్ద వ్యవస్థలా తయారయ్యారు. అంటే ఇది ఎట్లా పాసిబుల్ అయిందని మీరు అనుకుంటుంటారు? ఎట్లా ఇంత ఈ స్టేజ్కి రావడానికి ఇంత ఒక వ్యవస్థ నడుపుతున్నారు ఆల్మోస్ట్ మీరు? ఇప్పుడు వ్యవస్థ చేద్దాం, నడుపుదాం, అవుదాం అనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు.
నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవాళ నేను మాట్లాడుతున్న ఈ టైం వరకు నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను అని ఒక డెసిషన్లోంచి నా టోటల్ లైఫ్ జర్నీ అనేది ట్రావెల్ అవుతాను. ఓకే. నేను ఏంటి అవునా కాదా, పెచ్చోడా లేకపోతే కర్కోట కూడా లేకపోతే మాసగాడ ఏమనుకున్నా సరే వేరే వాళ్ళ పర్సెప్షన్ అది. నా పర్సెప్షన్లో ఫస్ట్ నుంచి నేను అనుకున్నది, నేను చెప్పింది, మెయింటైన్ చేసింది, నేను చాలా చాలా స్వార్థపరుణ్ణి, నేను అన్ని చేసినా నా కోసమే చేస్తాను. అదే అంటే ఈ స్టేజ్ కారణం కూడా రావడానికి నాకు తెలీదు. ఈ స్టేజ్ రావచ్చు, వేరే స్టేజ్ రావచ్చు, నేను ఎవడన్నా చంపేసి ఉండొచ్చు, లేకపోతే నా డైరెక్టర్ అయి ఉండకపోవచ్చు, ఏదైనా అది నా చేతిలో లేదు కదా. నా డెసిషన్స్ మాత్రమే నా చేతిలో ఉంటాయి. ఓకే. ఏమైంది నా కేసీఆర్ కూడా ఏమైంది, నాకు తెలంగాణ నాకేం తెలుసు. నాకు కేసీఆర్ అంటే ఇష్టం, తెలంగాణ అంటే ఇష్టం కదా. కానీ మీరు పెట్టే స్టైలు అదేదో కించపరుస్తున్నట్టుగా ఉంటుంది తప్పించి ఎలాగా అది ఇంగ్లీష్ రానోడుగా అనిపిస్తుంది. లేదు, మీరు మామూలు తెలుగులో ఇంటర్వ్యూలో మాట్లాడింది చెప్పండి, నాకు ఒక్కటి చెప్పండి, ఉదాహరణకు ఒక కేసీఆర్ నాకు అందగాడుగా అంటే ఏదో అంటే అది ఎలా ఉంటుంది మీ మనసులో, నిజమే అది. కానీ చూసే వాళ్ళకి వీడు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను అప్పుడే ఒకసారి దీని గురించి వివరణ ఇచ్చాను. అందం అనేది కంటిని అట్రాక్ట్ చేసేదాన్ని అందం అంటారు. కేసీఆర్